వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తుంది. జగన్ సర్కార్పై చంద్రబాబు విమర్శలు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ వదిలేది లేదు. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపుల కేసులో పురోగతి. కువైట్ లో మహమ్మద్ కాసింగా గుర్తింపు. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు. ప్రభుత్వానికి పట్టింపు లేదన్న నిరాశనకారులు. ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం. ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అరకులో రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తుందన్నారు. ప్రభుత్వం గిరిజనులను పొట్టగొడుతుందన్నారు. నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవోను పునరుద్ధరిస్తామన్నారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీ కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా ఉద్యోగం? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్లు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్నా, అరకులో ఒక సవాలు విసురుతున్నా. ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ నెల రోజుల్లో కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణానది యాజమాన్య బోర్డుకు నెల రోజుల కాలంలో అప్పగించడానికి కేంద్ర జలశక్తి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతిస్తోంది. అనేక దశాబ్దాలుగా రాయలసీమకు తనకున్న నీటి హక్కులను వినియోగించుకోలేని సందర్భంలో కృష్ణానది యాజమాన్య బోర్డు రాయలసీమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. శ్రీశైలంలో అనేక నీటి హక్కులు రాయలసీమకు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంటూ నీటినంతా ఖాళీ చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ శక్తి ప్రాజెక్టు కాదు. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతులు ఇచ్చే సందర్భంలో బచావ్ ట్రిబ్యునల్ చాలా స్పెసిఫిక్గా కేటగారికల్గా మెన్షన్ చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన 264 టీమ్స్ల నీటిని మాత్రమే విద్యుత్ శక్తికి వినియోగించాలని చెప్పారు. కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు మిగిలిన నీటినంతా కూడా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కుల ప్రకారం గాలేరు నగరి, హంద్రీనేవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు ఇచ్చేదానికి కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం.
లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని చెప్పారు. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించిందన్నారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపు పాతిపెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా మారుతారని, ఆయన రక్తమంతా బీజేపీదేనని అన్నారు. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలని సూచించారు. ప్రతి మహిళలకు నెలకు 2,500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్వాకం బయటపడింది. బట్వాడ చేయాల్సిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలను సంచిలో మూటకట్టి గ్రామ పంచాయతీ చెత్తబండిలో పాడవేశారు. చెత్తబండిలో ఆధార్ కార్డులు చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఉదయం చెత్త వేసేందుకు వెళ్లిన సాయిలు అనే గ్రామస్తుడు చెత్త ట్రాక్టర్లో ఆధార్ కార్డులు ఉన్న సంచిని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. దాదాపు 2,000 వరకు కార్డులు చెత్తబండిలో చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అన్నింటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. ఆధార్ కార్డులు దొరికాయని తెలుసుకున్న చుట్టుపక్కల గిరిజన తాండాల వారు గ్రామ పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వారు తీసుకెళ్లారు. మిగిలిన కార్డులను చౌడాపూర్ ఎంఆర్ఓకు అందజేశారు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆధార్ కార్డులు పారవేసేందుకు ప్రయత్నించిన పోస్ట్ మ్యాన్ నసీంలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. పెన్షన్లు కూడా సరిగ్గా పంచడం లేదని, తనకు ఫిర్యాదులు అందాయని ఎంఆర్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 211 నుండి కార్డులు పంచకుండా తన వద్దే ఉంచుకొని పారవేసే ప్రయత్నం చేశాడని అన్నారు. తమ వద్ద ఉన్న మిగిలిన కార్డులను గ్రామ సెక్రటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. అందరూ వెళ్తుంటే నేను చెత్త పోయినకి పోతే అది చెత్త బండ్లో దొరికినాయి. అందరు వచ్చి ముందు వేరే వాళ్ళు చూస్తుంటే నేను తీసుకున్నా, తలా తీసుకున్నాను సార్. ఏం దొరికినాయి అందులో? ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు ఒకటేనా ఇంకేం వేరే? ఏమో అన్ని మా ఆధార్ కార్డులు ఒకటే. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎవరు వేసింటారు అవి? ఏమో ఎవరు వేసిండ్రు, ఇంట్లో బండ్ల గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఉన్నాయి. మీరు తీసుకున్నాక అందరు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఏం చేశారు అందరూ మా పాపవి కూడా ఆధార్ కార్డు అడిగి ఉండేమంటే చూసినాం అంతే. మరి ఈరోజు చౌడాపూర్ గ్రామంలో మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులు ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ఇవి దగ్గర ఇంచుమించు ఒక 400-500 ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తే 2011, 12, 13, 14 ఇట్లా ఉన్నాయి. మరి ఆధార్
సికింద్రాబాద్ కాప్రాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు అధికారులు. సర్వే నెంబర్ 199-1లో గత కొంతకాలంగా లేఅవుట్ వేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కాప్రా తహసీల్దార్కు ఫిర్యాదు అందింది. కుషాయిగూడ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. సాధారణంగా వాతావరణంలోని మార్పులు, వర్షాల సమాచారం, మంచు, ఎండ, ఇతర సమాచారం కోసం మనం వాతావరణ కేంద్రాలను సంప్రదిస్తూ ఉంటాం. వాతావరణ సమాచారాన్ని బట్టి పనులు ఇతరత్రా ఆధారపడుతూ ఉంటాం. భారత వాతావరణ విభాగం 150వ వసంతంలోకి అడుగుపెట్టిన వేల విశేషాలపై స్వతంత్ర టీవీ ఫోకస్. ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న భారత వాతావరణ విభాగం 150వ ఆవిర్భావ వార్షికోత్సవం జరుపుకుంది. 1875 జనవరి 15న కోల్కతాలో భారతీయ వాతావరణ విభాగం ఏర్పాటైంది. మాన్యువల్ పద్ధతిలో వాతావరణ పరిశీలన చేసిన ఐఎండీ ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో శాటిలైట్ ద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త మార్పులు, అధునాతన సాంకేతిక పురోగతి, ఇతర మార్పులతోనే దేశ పురోగతిలో తన వంతు సహకారాన్ని అందిస్తుంది. వర్షాలు, తుఫాన్, సునామీ, వేడి, చలిగాలులు, ఎండ, చలి తీవ్రతలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజలకు తెలుపుతూ వెదర్ను అప్డేట్ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కూడా అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. ఇక 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామాలకు వాతావరణం అంటూ కొత్త యాప్ను భారతీయ వాతావరణ శాఖ తీసుకువచ్చింది. హర్ హర్ మౌసం, హర్ ఘర్ మౌసం, ప్రతి ఇంటికి వాతావరణం అంటూ కొత్త యాప్ను ఐఎండీ ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఈ యాప్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అంటుంది. వాతావరణ హెచ్చరికలతో పాటు టెంపరేచర్, గాలిలో తేమ శాతం, గాలుల వేగం, విహారయాత్రలు, కొత్త బిల్డింగ్ల కట్టడం లాంటివి ప్లాన్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు. ప్రకృతి విపత్తులపై ముందుగానే సమాచారం ఇస్తూ మానవ మనుగడకు భారతీయ వాతావరణ విభాగం తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టెక్నాలజీ సహాయంతో రాబోయే రోజుల్లో గ్రామాలకు వాతావరణం అంటూ ముందుకు వెళ్తామంటుంది ఐఎండీ. దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుందాం. చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోని దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు బెంగళూరులో ధృవీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్లో నాసాకు చెందిన లూనార్ రికనీసెన్స్ ఆర్బిటర్ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ ఎరే జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. డిసెంబర్ 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏ అమర్చిన నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్ 3 నుంచి తూర్పు వైపునకు మళ్లీ ఉన్న ఎల్ఆర్ఓలని లేజర్ అల్టిమీటర్ చంద్రయాన్ 3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. ఇందులోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం 10 ఏళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై
మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు. జపాన్ విజయవంతంగా చంద్రుడిపైకి తమ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రవేశపెట్టింది. జపాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. చంద్రుడిపైకి విజయవంతంగా వ్యోమనౌకను పంపిన 5వ దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది. అయితే స్పేస్ క్రాఫ్ట్ లో సోలార్ విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనివల్ల మిషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. స్పేస్ క్రాఫ్ట్ కు చెందిన సోలార్ సెల్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయకపోవడానికి కారణాలు తెలియలేదు. చంద్రుడిపై అడుగుపెట్టిన జపాన్ రోబో పనిచేసినట్లు చూసేందుకు ఇంజనీర్లు తెగ కష్టపడుతున్నారు. వ్యోమగాములు లేని వ్యోమనౌక పిన్ పాయింట్ ల్యాండింగ్ విజయవంతమైన స్పేస్ క్రాఫ్ట్ పనిచేస్తుందో లేదో విశ్లేషించడానికి మరింత సమయం అవసరమని జపాన్ అంతరిక్ష సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడిపై ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ రికార్డ్ సృష్టించింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారతదేశం తర్వాత 5వ స్థానంలో జపాన్ నిలిచింది. భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక అవ్వనుంది. ఈ ఏడాది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న ఈ పోటీలు జరగనున్నాయి. గతంలో భారత్కు చెందిన ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు. We will to details. Keep watching Swatantra.